హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు కథల ప్రపంచం. మహాభారతం చందమామ కథలు. భీమ విమోచనం. పాండవులు ఒక ఏడాది పాటు అరణ్యవాసం చేసి ఆ తర్వాత అర్జునుడు ఇంద్రలోకానికి వెళ్ళాడు. అతను అక్కడి నుంచి తిరిగి రావటానికి 5 ఏళ్లు పట్టింది. అతను వచ్చిన అనంతరం మరి 4 ఏళ్ల పాటు వాళ్ళు గంధమాదన ప్రాంతంలోనే గడిపారు. కుబేరుడి అనుమతితోనూ కుబేరుడు ఏర్పాటు చేసిన యక్షుల సహాయంతోనూ దివ్యమైన ఆ ప్రదేశాల సౌందర్యం తనివి తీరా చూశారు. వారి అరణ్యవాసంలో 10 ఏళ్లు నిండి 11వ ఏడు మొదలైంది. ఇంకా త్వరలో 12 ఏళ్లు పూర్తి అవుతాయి. తర్వాత వాళ్ళు అజ్ఞాతవాసం కూడా ముగించి కౌరవుల మీద పగ తీర్చుకుంటారు. పగ తీర్చుకునే సమయం కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నట్టు భీముడు ధర్మరాజుతో పైకి అనేశాడు. పైకి అనకపోయినా అర్జున నకుల సహదేవులు కూడా ఆత్రంగానే ఉన్నారు. ఈ సంగతి ధర్మరాజు గ్రహించి ఈ దేవ ప్రాంతాలను విడిచి తిరిగి వెళ్ళటానికి నిశ్చయించాడు. భీముడు తలుచుకోగానే ఘటోత్కచుడు తన అనుచరులతో సహా వచ్చి పాండవులను వృషపర్వుడి ఆశ్రమానికి చేర్చాడు. అక్కడి నుంచి వారు బదరికారణ్యానికి వచ్చి అందమైన ఆ అరణ్యంలో 1 మాసం ఉండి కిరాత దేశం చేరి సుబాహుపురానికి వచ్చి పడ్డారు. ఇంద్రసేనుడు, విశోకుడు మొదలుగా గల పాండవ భృత్యులు ఒకప్పుడు అక్కడే దిగబడిపోయేవారు. అక్కడి నుంచి ఘటోత్కచుణ్ణి అతని అనుచరులను పంపేసి తమ భృత్యులను కలుసుకొని కాలినడకన హిమాలయాలలో విశాఖయాపం చేరుకున్నారు. ఈ ప్రాంతంలో వేటాడిదగిన మృగాలు ఎన్నైనా ఉన్నాయి. వేట మీద వ్యామోహం కొద్దీ పాండవులు 1 ఏడాది పాటు ఆ ప్రాంతంలోనే ఉండిపోయారు. ఒకనాడు భీముడు తగిన ఆయుధాలు తీసుకుని వేటకు బయలుదేరి అనేక మృగాలను చంపుతూ వెళ్లి ఒక మహాసర్పాన్ని చూశాడు. అది ఆకుపచ్చ రంగులో ఉన్నది. దాని నోరు కొండ గుహలా ఉన్నది. అందులో 4 భయంకరమైన కోరలున్నాయి. దాని కళ్ళు ప్రకాశిస్తూ ఉన్నాయి. దాని నోటి నుంచి విషజ్వాలలు వెలువడి చుట్టూ ఉన్న చెట్లను మార్చేస్తూ ఉన్నాయి. అలాంటి ప్రళయనాగును భీముడు పొగరుగా ఎదురించాడు. వెంటనే అది భీముడి శరీరాన్ని బలంగా చుట్టేసింది. 1000 ఏనుగుల బలంగల భీముడు ఎంత ప్రయత్నించినా దాని పట్టు నుంచి తప్పించుకోలేక నిర్ఘంతపోయాడు. ఈ లోపల ధర్మరాజు భీముడెంతకు తిరిగి రాకపోవడం చూసి అతను బయలుదేరిన దిక్కు తెలుసుకుని ద్రౌపదికి రక్షగా అర్జున నకుల సహదేవులను ఉండమని దౌమ్యుడితో సహా అరణ్య మార్గాన బయలుదేరాడు. దారి పొడుగునా భీముడి చేత చచ్చిన మృగాలు గుట్టలుగా పడి ఉండడం చేత దారి వెతుక్కునే అవసరం లేకపోయింది. అలా వెళ్ళగా చివరకు ధర్మరాజుకు భీముడు పాము చుట్టలలో అసహాయుడై చిక్కి కనిపించాడు. అతను పోయి అలా పాము నోటిలో ఎందుకు చిక్కుకోవలసిన అవసరం కలిగిందో ధర్మరాజుకు అర్థం కాలేదు. ఆయన పామును సంబోధించి, సర్పరాజా, నీకు ఆహారం కావాలంటే మరేదైనా అడుగు, నేను ఇస్తాను. ఇతను నా తమ్ముడు, ఇతన్ని వదిలిపెట్టు అన్నాడు. దానికి ఆ సర్పం, అయ్యా, నాకు నీ తమ్ముడు దైవికంగా దొరికాడు. నేను అతన్ని వదలను. అతను నా ఆహారం. నువ్వు ఇక్కడే ఉండిపోయేటట్టు ఉంటే రేపు నిన్ను కూడా మింగుతాను అన్నది. ఈ జవాబు విని నువ్వు ఎవరు అని ధర్మరాజు సర్పాన్ని అడిగాడు. నేను మీ పూర్వీకుణ్ణి. నా పేరు నహూషుడు. చంద్రుడికి 7వ తరం వాణ్ణి. బతికి ఉండగా అంతులేని పుణ్యాలు చేసి అమితమైన తపస్సు చేసి ఇంద్ర పదవి సంపాదించాను. ఇంద్ర పదవి రాగానే పొగరు తలకెక్కి బ్రాహ్మణులను అవమానించాను. అగస్త్యుడనే ముని నా మీద ఆగ్రహించి పావు మీ కమ్మని శపించాడు. అయితే ఆ ముని అనుగ్రహంతోనే నాకు పూర్వస్మృతి, అంతులేని బలము కలిగాయి. ఎవరు నా ప్రశ్నలకు సరి అయిన సమాధానాలిచ్చినా నాకు శాప విముక్తి కలిగేటట్టు కూడా ఆయనే అనుగ్రహించాడు అని ఆ సర్పం అన్నది. అలా అయితే నా శక్తికి తగినట్టుగా సమాధానాలిస్తాను. నీ ప్రశ్నలు అడుగు అన్నాడు ధర్మరాజు. దానికి ఆ సర్పం, బ్రాహ్మణుడంటే ఎలాంటివాడు? అతను తెలుసుకోదగినది ఏది అని ఆ సర్పం అడిగింది. నాకు తోచిన సమాధానం చెబుతాను. ఎవడిలో సత్యము, దానము, ఓర్పు, తపస్సు, దయా, కనికరము ఉంటాయో వాడు బ్రాహ్మణుడు.
వాడు తెలుసుకోదగినది ఏదంటే దుఃఖం లేనిది, సుఖం లేనిది అయిన పరబ్రహ్మం అన్నాడు ధర్మరాజు. రాజా, నువ్వు చెప్పిన గుణాలన్నీ శూద్రుడిలో ఉంటే వాణ్ణి బ్రాహ్మణుడు అనవచ్చునా? సుఖ దుఃఖాలకు అతీతమైన పరబ్రహ్మం అన్నావు కదా, సుఖదుఖాలకు అతీతమైనది ప్రపంచంలో ఏదీ లేదా అని సర్పం మళ్ళీ అడిగింది. సత్వాది గుణాలు శూద్రుడిలో ఉంటే వాడు శూద్రుడు కాడు, అవి లేనివాడు బ్రాహ్మణుడు కూడా కాడు. ప్రవర్తనే సర్వోత్తమమైనది. శీతోష్ణవాల మధ్య మరేదీ లేదన్నట్టుగా సుఖ దుఃఖాలకు భిన్నమైనది కూడా లోకంలో ఏదీ లేదు. అలాంటి ద్వంద్వాలకు అతీతమైనది పరబ్రహ్మం ఒక్కటే అనుకుంటున్నాను అన్నాడు ధర్మరాజు. ప్రవర్తనే అత్యుత్తమమన్నావు కదా, ప్రవర్తన చేతనే ఎవడైనా బ్రాహ్మణుడు అయ్యేటట్టుంటే వర్ణాశ్రమాల ఏర్పాటు వృధాయే కదా అని సర్పం అడిగింది. దానికి ధర్మరాజు, మాట్లాడటము, పుట్టటము, చావటము, బిడ్డలను కనటము సర్వ మానవులకు సమానమే. అయితే పూర్వం ప్రమాదవశాత్తు జాతి సంకరణ కలిగిన కారణం చేత వర్ణ విభజన అవసరం అయింది. అంతేకాని వేదాలు తెలిసిన వారికి ప్రవర్తనే ప్రధానం. బ్రాహ్మణ స్త్రీకి పుట్టినవాడు వేద సంస్కారం పొందే వరకు శూద్రుడితో సమానుడే. తర్వాత వాడు సత్వాది గుణాలు అలవరుచుకొని బ్రాహ్మణుడవుతాడు. అలాంటి గుణాలు గల శూద్రుడు సచ్చూద్రుడని స్వయంభవ మనువు పూర్వం చెప్పాడు అన్నాడు. అప్పుడు సర్పం, నీ సమాధానాలకు సంతోషించాను, నీ తమ్ముణ్ణి నేను కబలించను అంటూ శాపం వదిలి పూర్వపు నహూష రూపం పొందింది. అంతలో స్వర్గం నుంచి విమానం రాగా నహూషుడు అందులో ఎక్కి స్వర్గానికి వెళ్లిపోయాడు. తర్వాత ధర్మరాజు భీముణ్ణి వెంటబెట్టుకుని దౌమ్యుడితో సహా తమ పర్ణశాలకు తిరిగి వచ్చి మిగిలిన వాళ్లకు జరిగిన వృత్తాంతమంతా చెప్పాడు. భీముడికి ఈ దుస్సాహసమేమిటి? ధర్మరాజు ఎంత జ్ఞాని అని అందరూ ఆశ్చర్యపడ్డారు. పాండవులు వర్షాకాలం వెళ్లిపోయేదాకా ద్వైత వనంలోనే ఉండి తమ వెంట బ్రాహ్మణులను పరివారాన్ని తీసుకొని కామ్యక వనానికి చేరుకున్నారు. అక్కడి ఋషులు వారిని చక్కగా ఆదరించారు. ఇంతలో పాండవులను చూడడానికి సత్యభామతో సహా కృష్ణుడు వారున్న చోటికి వచ్చాడు. అతను పాండవులందరూ వింటూ ఉండగా ధర్మరాజుతో, రాజా, నువ్వు ఇంతకాలం అడవులలో నివసించి కూడా ఆటవిక ధర్మాలు అవలంబించక రాజధర్మాన్ని నిలిపావు. ధర్మరాజు అనే పేరు నీకు సార్థకమైంది. నీ నియమకాలం గడవగానే నీ శత్రువులను యముడి వద్దకు పంపటానికి మేమంతా నీకు తోడు వస్తాము. నువ్వు వైభవంగా రాజ్యమేలుతావన్నది నిశ్చయంగా జరుగుతుంది అని ద్రౌపదితో, పాంచాలి, దుర్యోధనుడు మొదలైన వారికి కాలం మూడింది. నీ బిడ్డలను సుభద్ర చక్కగా చూసుకుంటున్నది. ప్రద్యుమ్నుడు వారికి విలువిద్యలు నేర్పుతున్నాడు అన్నాడు. ధర్మరాజు కృష్ణుడికి నమస్కరించి, నువ్వే మాకు దిక్కు. అరణ్యవాసం అయిపోవచ్చింది. నీ దయవల్ల అజ్ఞాతవాసం కూడా పూర్తి చేశామంటే అటు తర్వాత మేము ఏం చెయ్యాలో నువ్వు ఆజ్ఞాపింతువు గాని అన్నాడు. కృష్ణుడు పాండవుల వద్ద ఉండగానే అక్కడికి మార్కండేయుడు వచ్చాడు. ఆయన వయసు చాలా దీర్ఘమైనది, కాని చూడడానికి 20 ఏళ్ల వాడిలాగా కనిపిస్తూ గొప్ప తేజస్సుతో వెలుగుపోతూ ఉండేవాడు. మార్కండేయుడు అక్కడ చేరిన వారికి అనేక కథలు, అనుసరించవలసిన ధర్మాలు చెప్పాడు. ఆశ్రమం వెలుపల ఈ ఇష్టాగోష్ఠి సాగుతూ ఉండగా ఆశ్రమం లోపల సత్యభామ, ద్రౌపది ఏకాంతంగా కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. ఆ సమయంలో సత్యభామ ద్రౌపదితో, నీ భర్తలు దిక్పాలకులకు తీసిపోనివారు కదా, అలాంటి వారు 5గురు నీకు వసులై ఎన్నడూ కాని నీకు అయిష్టం కలగకుండా ఎంతో ఆదరంగా చూడటానికి ఏమిటి కారణం? వారిని వశపరుచుకోవటానికి నువ్వు నోములేమైనా నోచావా? మంత్రాలు, మూలికలు మొదలైన వశీకరణాలు ప్రయోగించావా? ఆ రహస్యం ఏమిటో నాకు కూడా కాస్త చెప్పావంటే నేను కూడా నా భర్తను వశపరుచుకుంటాను అన్నది. దానికి ద్రౌపది, సత్యభామ, నువ్వు చెప్పే వశీకరణ మార్గాలు చెడ్డ స్త్రీలు అవలంబించేవి. కృష్ణుడి వంటి వాడికి భార్యవైన నువ్వు ఇలా అడగడమే తప్పు. నన్ను గురించి నీకు సందేహం రావడం కూడా తప్పే.
తన భార్య మందులు మంత్రాలు ప్రయోగిస్తుందని తెలిసాక మగవాడు ఆమెను విష సర్పాన్ని చూసినట్టు చూడడా? పాండవులు నా పట్ల ప్రేమగా ఉండడానికి కారణాలు చెబుతాను విను. నేను లేనిపోని కోరికలు కోరి అవి తీర్చకపోతే అలిగి కూర్చోను. నా భర్తలకు నా మీద విశ్వాసం ఉన్నది కదా అని వారికి జరగవలసిన ఉపచారాల విషయంలో అశ్రద్ధ చెయ్యను. వారి సేవలు నేనే చేస్తాను గాని పని మనుషుల చేత చేయించను. వారికి ఇష్టమైన వంటలు నా చేతి మీదుగా చేసి నేనే పెడతాను. వారు చెప్పేదానికి చేసేదానికి నేనెన్నడూ ఎదురు చెప్పను. అకారణంగా నవ్వను. నా సవతుల్ని చూసి అసూయపడను. ధర్మరాజు ఇంద్రప్రస్థంలో రాజ్యం చేసే కాలంలో రోజు అనేక వేల మంది బ్రాహ్మణులు, బ్రహ్మచారులు, సన్యాసులు అతిథులుగా ఉండేవారు. వారికి అన్ని సక్రమంగా జరిగినది లేనిది నేనే స్వయంగా చూసేదాన్ని. అంతేకాదు పాండవుల ఇతర భార్యలు, లక్షలాది దాసీజనము, పశువుల కాపర్లు దగ్గర నుంచి ఎందరో ఉండేవారు. ఆ అందరి యోగక్షేమాలు నేనే చూసేదాన్ని. చివరికి బొక్కసం జమా ఖర్చులు కూడా నేనే చూసేదాన్ని. కుటుంబ భారమంతా నేనే మోసేదాన్ని. అందుకనే నా భర్తలకు నా పైన అంత విశ్వాసము, స్నేహమును. అంతేగాని మందులు మాకులు, మంత్రాలు తంత్రాలు నా వద్ద ఏమీ లేవు అన్నది. సత్యభామ ఈ మాటలు విని, నిన్ను ఇలా అడిగినందుకు నాకు చాలా సిగ్గుగా ఉంది. నా మీద కోపం ఉంచకు, సరదాగా అడిగాను అనుకో అన్నది. తర్వాత మార్కండేయ మహాముని సత్యభామ కృష్ణులు పాండవుల వద్ద సెలవు తీసుకుని ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. అప్పుడే పాండవులు కూడా కామ్యకావనాన్ని వదిలిపెట్టి తిరిగి ద్వైతవనానికి వచ్చి ఒక అందమైన ప్రదేశంలో ఒక సరస్సు తీరాన పర్ణశాల నిర్మించి అందులో కాపురం పెట్టారు. పాండవులు ద్వైతవనంలో ఉంటూ ఉండగా ఆ వనంలో ఉండే ఒక బ్రాహ్మణుడు హస్తినాపురానికి వెళ్లి ధృతరాష్ట్రుణ్ణి కలుసుకొని, మహారాజా, నేను ద్వైతవనం నుంచి వస్తున్నాను. అక్కడ పాండవులు చలికి, వేడికి, గాలికి కూడా గురి అయి నానా అవస్థలు పడుతున్నారు. లోకాలను జయించగల 5 భర్తలుండి కూడా ద్రౌపది అనాథలాగా అగచాట్లు పడుతున్నది అన్నాడు. ఈ మాట విని ధృతరాష్ట్రుడు లోపల కుమిలిపోయాడు. ఎందుకంటే పాండవుల పాటలన్నిటికీ తన ఉపేక్షే కారణమని ఆయనకి తెలుసు. ఆయన ఆ బ్రాహ్మణుడితో, నా కొడుకులందరికన్నా కూడా ధర్మరాజు ఉత్తముడు. అతని మనసులో కోపం అనేది ఉండదు. అర్జునుడు ధర్మరాజుకు విధేయుడు. భీముడు అలా కాదు, అతను మహాబలుడు. అతని మనసులో కోపం ఎప్పుడూ ఉంటుంది. అయితే ధర్మరాజు మాటకు కట్టుబడి ఆ భీముడు విజృంభించకుండా అణిగిపడి ఉన్నాడు. ఇంతకు నా కొడుకు దుర్యోధనుడు దుష్టబుద్ధి గలవాడు. వాడి దుర్మార్గమే ఇన్ని కష్టాలకు కారణం. రేపు వాడు ఆ పాండవులకు అర్ధరాజ్యం ఇస్తే ఏ బాధ ఉండదు. కాని వాడు ఇవ్వడు. అది వాడి స్వభావానికి విరుద్ధం అంటూ పెద్దగా నిట్టూర్పులు విడిచాడు. మహాభారతం చందమామ కథలు ఘోషయాత్ర కథలో కలుసుకుందాం. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.